హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ముందుగా మీ అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. తెలుగువారి 3 రోజుల ముచ్చటైన సంక్రాంతి సంబరంలో చివరి రోజును కనుమ పండుగ జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ మూడింటి ప్రత్యేకతలు దేనికదని చెప్పవచ్చు. ముఖ్యంగా కనుమ పండుగను పశువుల పండుగ అని అంటారు. అందరూ చెప్పుకున్నట్లు సంక్రాంతి ముఖ్యంగా రైతన్నల సంతోషానికి మారుపేరైన పండుగని తెలిసిందే. పంటలు పండి పంట చేతికొచ్చిన సంబరంలో ఉన్న రైతన్నకు ఎంతో గొప్ప నేస్తాలు పశువులు. రైతు పొలం దున్ని విత్తనాలు విత్తి పంటలు పండించి వాటిని ఇంటికి చేర్చడంలో పశువుల ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. అలాగే పశువులు, ఎనుములు మొదలైన వాటి వల్ల పాడి కూడా రైతన్నకు మరో ఆదాయ వనరుగా దోహదం చేస్తుంది. గ్రామాలలో రైతులు పశువులను తమ ఇంటి కుటుంబ సభ్యుల్లో ఒకటిగా చూసుకుంటూ ఉంటారు. అలాంటి పశువులు సంవత్సరం అంతా తమకు సహాయంగా ఉంటున్నందుకు కృతజ్ఞత చెప్పుకునేటువంటి పండుగగా ఈ కనుమ లేదా పశువుల పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ రోజు పశువులకు కుంకుమ పెట్టి మెడలో గజ్జెల పట్టి కాళ్లకు మువ్వులు వేస్తారు. కొమ్ములకు రంగులు వేస్తారు. రంగురంగుల కాగితాలు, రిబ్బన్లతో వాటిని అందంగా అలంకరిస్తారు. ఈ పశువుల పండుగలో భాగంగా గ్రామ పొలిమేరలో ఉండే గ్రామ దేవతల గుడికి చేరి పొంగలి సమర్పిస్తారు. అలాగే సంవత్సరం అంతా ఎలాంటి సమస్యలు రాకుండా పంటలు పండాలని, తమ పశువులు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. ఈ విధంగా పశువులకు రైతులకు మధ్య ఉన్న బంధం ఈ పండుగ సందర్భంగా ప్రస్ఫుటమవుతుంది. పిండి వంటలతో సంక్రాంతి మంచి విందునిస్తే కనుమ పండుగ మసాలా గుమగుమలతో మైమర్పిస్తుంది. ఈ పండుగను పురస్కరించుకొని ముందస్తుగా మన పాఠశాలలో జరిగినటువంటి సంక్రాంతి సంబరం కార్యక్రమంలో పిల్లలకు గాలిపటాల పోటీలు నిర్వహించారు. మన పల్నాటి పౌరుషానికి ఆనవాలైన కోడి పందాలను వినోదాత్మకంగా సరదాగా విద్యార్థుల కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోటీల్లో కోళ్లు డి అంటే డి అంటూ, సై అంటే సై అంటూ హోరాహోరీగా తలపడ్డాయి. కోళ్లు బరిలోకి దిగి ఢీకొంటూ విద్యార్థులకు మంచి వినోదాన్ని అందించాయి.